వాటర్ వేసుకున్నాం. బియ్యం 3 గ్లాసులు పోసుకున్నాం కదా, 6 గ్లాసులు వాటర్. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందని చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని ఎసరు మరిగే వరకు ఉంచుకుందాం. ఎసరు మరుగుతుంది కదా, మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుందాం. బియ్యం వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలిసే వరకు కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. హై ఫ్లేమ్ పెట్టి 5 మినిట్స్ ఉంచుకుందాం. ఇలా ఉడుకు పట్టేసింది కదా, ఒకసారి కలుపుకొని అంతా కలిసే వరకు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.